వందే మాత్రం. దీని మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పాక్ క్రికెట్ షోయబ్ అఖ్తర్ కుటుంబానికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? అతని సోదరుడు అంత్యక్రియల్లో పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ అండ్ లష్కర్ టెర్రరిస్టులు ఎందుకు హాజరయ్యారు? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షహీద్ అఖ్తర్ అంత్యక్రియలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలు నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను, చూడొచ్చు. వీడియోలలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు స్పష్టంగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఈ ఫోటోలలో గుర్తించిన వారిలో ముఖ్యంగా సైఫుల్లా కసూరి ఉన్నాడు. భారతదేశంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహం రచించిన లష్కర్ సీనియర్ కమాండర్గా ఇతడిని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఇతడితో పాటు లష్కర్ అనుబంధ రాజకీయ సంస్థ పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ PMML నేత ఇమ్రాన్ ఉర్ రెహమాన్ కంబో కూడా ఈ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ కుటుంబానికి సంబంధించిన ప్రైవేటు కార్యక్రమంలో ఇలాంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు బహిరంగంగా తిరగడం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఉన్న సామాజిక ఆదరణను, వ్యవస్థల అండను మరోసారి నిరూపించింది. అక్కడ ఉగ్రవాద నెట్వర్క్లు, రాజకీయాలు మరియు ప్రముఖుల మధ్య సరిహద్దులు ఎంత దారుణంగా చెరిగిపోయాయో ఇది చూపిస్తుంది. ఉగ్రవాదులతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉండే ఇలాంటి పాకిస్తానీ ప్రముఖులను అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో బ్రాడ్కాస్ట్ ప్యానెల్లో అనుమతించాలా వద్దా అనే చర్చ మొదలవుతుంది. ICC లాంటి అంతర్జాతీయ క్రీడా సంస్థలు వీరిపై కఠినమైన నిఘా పెట్టాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. భారతదేశాన్ని టార్గెట్ చేసే ఉగ్రవాదులు పాక్లో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చర్యలన్నీ కేవలం బూటకమేనని మరోసారి స్పష్టమైంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు 1st తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలబడవచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.